పాస్తుల కోసమో ఇంకోళ్ళ కోసం మేము పనిచేయగలం. ఒక నిబద్ధతతో చెప్పి మేము చేసుకుంటూ వెళ్తున్నాం. సూపర్ 6లో వరుసగా చేసుకుంటూ వస్తున్నాం. ఆ రోజు 200 రూపాయల పెన్షన్ 2000 చేసిన, 2000ని ఈరోజు 4 చేసిన. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తాం. మధ్యలో 2000, 3000 చేస్తామన్నా ఇన్ని ఆంసపాలు పడతాడో, అక్షకాశాలు పడ్డాడో, చివరికి ఇచ్చింది 3000 3 నెలలు. వాళ్ళు మమ్మల్ని గురించి అడిగే అర్హత లేదు. తల్లికి వందనం ఎంతమంది కొట్టేస్తామో అంతమందికి ఇచ్చాం. దాని మీద కామెంట్ చేశారు. అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు మొదటి విడత కేంద్రం ఇచ్చే 2,000 కల్పించాం. 20,000 రూపాయలు కూడా ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. దీపం 2 ఇంతకంతా ఇప్పటికే 2 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. 3వ గ్యాస్ సిలిండర్ కూడా పేమెంట్ జరుగుతూ ఉన్నాయి. మేము ఎక్కడ రాజీ పట్టాలా. ఈరోజు స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చాం. పల్లెటూళ్లలో కూడా వెళ్తే విపరీతమైన ఆనందంగా చెప్తా ఉన్నారు. ఇది చాలా మంచి పని చేశారు ఉద్యోగస్తులు. అదేవిధంగా ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబాలు కూడా మహిళలకు అందరికీ ఆడపడుచులకు ఇస్తా ఉన్నాం. ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం. దానికి కూడా పోయి ఆ బస్సుకి ఇవ్వలేదు, ఈ బస్సుకి ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు ఏదో మాట్లాడి రాజకీయం చేస్తున్నారు. వాళ్ళు రాజకీయం చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడాను మేము సంక్షేమ పదాలు ఇస్తున్నాం. ప్రజలు హర్షిస్తున్నారు. నిరుద్యోగ వృత్తి, అదేవిధంగా యువతకు ఒక 20 లక్షల ఉద్యోగ అవకాశాలు, 16,000 పైచీలకు ఉద్యోగాలు టీచర్లు డిఎస్ ద్వారా భర్తీ చేశాం. అంతేకాకుండా 20 లక్షల ఉద్యోగాల్లో ఇప్పటికే 8 లక్షలకి అవకాశాలు కల్పించాం. ఇది మనకు పరిశ్రమలు తీసుకురావడం కావచ్చు, వీటన్నిటి ద్వారా అవకాశం ఇస్తే వాళ్ళు మాట్లాడే అర్హత లేదు. నిరుద్యోగ వృత్తి కూడా మేము తప్పనిసరిగా చెల్లిస్తాం. చెప్పినవే కాదు, చెప్పకుండా కూడా చాలా చేశాం. ఎస్సీల్లో సామాజికంగా వాళ్ళకి వర్గీకరణ కూడా చేసి చూపించాం. మత్స్యకారులకు ఇచ్చేటువంటి 20,000 రూపాయలు ఇచ్చాం. వీళ్ళెవరూ కూడా వేలెత్తి చూపేదానికి లేక మాట్లాడుతున్నారు. ఈరోజు 30 ఏళ్ళు అన్న వాళ్ళు 11 పడిపోయారు. 11 కూడా లేకుండా 0 వచ్చే పరిస్థితిలో ఉన్నారు. సొంత విపక్ష నాయకుడు యొక్క సొంత నియోజకవర్గంలో 2 జడ్పీటీలు తెచ్చుకున్నారు. అంటే మా స్కీమ్స్ కి మేము ఇచ్చేటువంటి సంక్షేమ పదాలకు ప్రజలు ఆమోద తెలిపారంటే ఎంతకన్నా నిదర్శనం లేదు. వాళ్ళేం మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టడం మేము గెలుస్తాం అంటే ఇది జరగమని వాళ్ళకి తెలుసు. అసంబద్ధమైనటువంటి వాటి మీద వాళ్ళు మాట్లాడి ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.